హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. ఈ ప్రోగ్రాంలో మనం యూపీఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ రిలేటెడ్ టాపిక్స్ చదువుకుంటున్నాం. మరి వాళ్ళకి మన టాపిక్ ఇంపార్టెంట్ ట్రెడిషనల్ టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా. ఇండియా అనేటటువంటిది ఫైన్ టెక్స్టైల్స్కి చాలా ఫేమస్ రీజన్. మరి ఆ కంటెక్స్లో ఇప్పుడు మన ఇండియాలో చాలా ఫేమస్ అయినటువంటి ట్రెడిషనల్ టెక్స్టైల్స్ గురించి చదువుదాం. ఎన్నో వందలు ఉన్నాయండి, బట్ వాటిలో 20 ఇంపార్టెంట్వి మనం చదువుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ జనరల్ ట్రెడిషనల్ టెక్స్టైల్స్ని 4 కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తాం. ఒకటి ఎంబ్రాయిడర్డ్ టెక్స్టైల్స్ అని, 2 రెసిస్ట్ డైడ్ టెక్స్టైల్స్ అని, 3 ప్రింటెడ్ టెక్స్టైల్స్ అని, 4 హ్యాండ్ వోవెన్ టెక్స్టైల్స్ అని పిలుస్తాం. ఫస్ట్ ఎంబ్రాయిడర్డ్ ఆర్ నీడిల్ వర్క్ అని పిలుస్తారు. నీడిల్ వర్క్తో చేసేటటువంటి దాన్ని ఎంబ్రాయిడరీ అని పిలుస్తారు. సో ఈ ఆర్ట్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అన్నది ఇప్పుడు కాదు, ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం నుంచి కూడా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేటటువంటిది ఉంది. హరప్పాలో మనం ఎక్స్కవేషన్స్ చేపట్టినప్పుడు ఎంబ్రాయిడరీ క్రాఫ్ట్ అనేటటువంటిది బయటపడింది. సో ఎంబ్రాయిడరీ టెక్స్టైల్స్ అనేటటువంటివి అత్యంత పురాతనమైనటువంటిగా పరిగణించవచ్చు. నెక్స్ట్ రెసిస్ట్ డైయింగ్ అంటే ఏంటి అంటే కలర్. మనం ఫ్యాబ్రిక్కి కానీ, ఫ్యాబ్రిక్ అంటే ఓవరాల్గా క్లాత్ తయారు చేసి దాని మీద కలర్ రుద్దడం కానీ, లేదా యాన్ అంటే ఆ పోగులు అంట, సో వాటికి కలర్ అద్దడం కానీ, ఈ రెండిట్లో ఏదైనా రెసిస్ట్ డైయింగ్ అంటాము. జనరల్గా న్యాచురల్ కలర్స్ని థ్రెడ్, వ్యాక్స్, రైస్, మడ్ పేస్ట్ ఇలాగా న్యాచురల్ కలర్స్ని మనం అద్దేవాళ్ళం అనమాట. జనరల్గా మనకి ఈ ట్రెడిషనల్ రెసిస్ట్ డైడ్ టెక్స్టైల్స్ అనేవి 2 రకాలు. ఒకటి బాందని లేదా బందేజ్ అని పిలుస్తారు. క్లాత్ అనేదాన్ని, ఓవరాల్ క్లాత్ని తయారు చేసి దాని మీద డై వేస్తారు. రెండోది ఇకాత్. ఇకాత్ అంటే యాన్, అంటే కాటన్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు దాన్ని ముందు ఆ పోగులకి డై వేస్తారు, ఆ తర్వాత దాని నుంచి టెక్స్టైల్ తయారు చేస్తారు. నెక్స్ట్ ప్రింటెడ్ టెక్స్టైల్స్ అనేది ఇది ట్రెడిషనల్ మెథడ్. దీని మీద ఏం చేస్తారు, ముందు వుడెన్ బ్లాక్స్ మీద ఆ ప్రింట్స్ ఏవైతే వేయాలనుకుంటారో దాన్ని ముందు తయారు చేసుకుంటారు. దాన్ని రంగుకు అద్ది, టెరకోటా రెడ్ కానీ ఇండిగో బ్లూ ఇలా కలర్స్ అద్ది దాన్ని శారీస్ మీద వీటన్నిటి మీద ప్రింట్ దాన్ని ఇట్లా అచ్చు వేస్తారు. దాన్ని ప్రింటెడ్ టెక్స్టైల్స్ అని పిలుస్తాం. హ్యాండ్ వోవెన్ టెక్స్టైల్స్ ఇవి చాలా రిచ్ ట్రెడిషన్ అనేటటువంటిది ఉంది. హ్యాండ్ వోవెన్ టెక్స్టైల్స్ అనేటటువంటివి ఇండియాలో డైవర్సిటీ అనేటటువంటిది ఉంది. ఇండియన్ ఫ్యాబ్రిక్స్ అనేటటువంటి వరల్డ్ వైడ్గా కూడా హ్యాండ్ వోవెన్ చాలా ఫేమస్ అన్నమాట. ఇవి మనం చూద్దాం, ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. వీటన్నిటిలోంచి 20 ఇంపార్టెంట్వి మనం ఇవాళ చదువుతాం. మనకు అర్థం కావడం కోసం ఈ 4 కేటగిరీస్ ఉన్నాయి అన్న ఓవర్వ్యూ తెలిస్తే మిగిలినవన్నీ చదువుకోవడం చాలా ఈజీ, అందుకోసం అన్నమాట. ఎంబ్రాయిడరీ టెక్స్టైల్స్లో నార్దర్న్ ఇండియా, వెస్ట్రన్ ఇండియా ఇలా మనం రీజియన్స్ని డిఫరెంట్ కేటగిరీస్గా విభజిస్తే దాంట్లో కషీదా కాశ్మీర్కి సంబంధించి, పుల్కారీ అనేటటువంటిది పంజాబ్ ప్రాంతము, చంబా రుమాల్ అది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి. మీరేం చేయొచ్చు అంటే ఒకసారి వీటన్నిటి ఇమేజెస్ చూడండి. ఇమేజెస్ యూట్యూబ్ మన గూగుల్లో కానీ అలా సెర్చ్ చేసుకొని చూస్తే కొంచెం ఎక్కువ గుర్తుంటాయి. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు, మన అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నాను. నెక్స్ట్ 20వి మనం గుర్తుపెట్టుకునేదాన్ని ప్రయత్నిద్దాం. అదే వెస్ట్రన్ ఇండియాకి వచ్చేటప్పటికి గుజరాత్ ఎంబ్రాయిడరీ అని, పార్సీ ఎంబ్రాయిడరీ అని పిలుస్తారు. సెంట్రల్ ఇండియాలో చింకంకారీ అంటారు, ఉత్తరప్రదేశ్కి సంబంధించి. పూల్ పత్తి కాకాం అంటారు, యూపీకి సంబంధించి. జర్దోజీ వెరీ ఫేమస్, ఉత్తరప్రదేశ్కి సంబంధించి. కర్ణాటకలో కస్తూతి అంటారు. ఆంధ్రప్రదేశ్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లంబాడి ఎంబ్రాయిడరీ అనేది ఫేమస్. ఈస్టర్న్ ఇండియాలో చూస్తే కంతా అని పిలుస్తారు. సుజనీ వర్క్ ఇది చాలా ఫేమస్, సుజనీ బీహార్. నెక్స్ట్ ఒడిస్సాకు సంబంధించినటువంటి పప్లీ అక్లిక్ అని పిలుస్తారు. ఇవి ఎంబ్రాయిడరీ వర్క్స్. రెసిస్ట్ డైడ్ వర్క్స్కి వచ్చేటప్పటికి బాందని అంటే క్లాత్ మీద క్లాత్ తయారు చేసి దాని మీద డై వేయడము. ఇకాత్ అంటే ఏవైతే యాన్ ఉంటుందో దాన్నే డైలో కలర్స్లో ముంచడం అన్నమాట. బాందని గుజరాత్ అని, బాందని టెక్స్టైల్స్ స్పెషల్ బాందని అని రాజస్థాన్కి సంబంధించినవి. రాజస్థాన్లో టై డైడ్ టెక్స్టైల్స్ అని ఇలా ఉన్నాయి. ఇకాత్కి వచ్చేటప్పటికి పటోలా అని పిలుస్తారు. బాందా ఒడిస్సా. ఇకాత్ టెక్స్టైల్స్ తెలంగాణలో చాలా ఫేమస్. తేలియా రుమాల్, దీనికి సంబంధించి
జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. పోచంపల్లి ఇకాతని, ఇవన్నీ డిఫరెంట్ రెసిస్టెడ్ టెక్స్టైల్స్. అవి కాకుండా ప్రింటెడ్ టెక్స్టైల్స్లో బగ్రూ ప్రింట్స్ అని, సాంగనర్ ప్రింట్స్ అని, కలంకారీ చాలా ఫేమస్, జిఐ ట్యాగ్ కూడా ఉంది, కలంకారీ ప్రింట్స్ అని ఇవి ఉన్నాయి. హ్యాండ్ ఓవెన్కి వచ్చేప్పటికి ఎస్పెషల్లీ సిల్క్ శారీస్ ఇవి చాలా హ్యాండ్ ఓవెన్వి ఫేమస్. బనారస్ శారీస్, బలూచరీ శారీస్ అని, జమ్దానీ శారీస్, పితానీ శారీస్, కంచీవరం లేదా కంజీవరం అంటారు, చందేరి పట్టు చీరలని, మహేశ్వరి శారీస్ అని, అవి శారీస్లో. షాల్స్ కాశ్మీరీ షాల్స్, కులు అండ్ కిన్నౌర్ షాల్స్ హిమాచల్ ప్రదేశ్లో బాగా ఫేమస్. సో ఇవి హ్యాండ్ ఓవెన్. అవి కాకుండా నార్త్ ఈస్ట్లో వ్రాప్స్ అంటారు. వ్రాప్స్, ఫ్లోర్ కవరింగ్స్, కార్పెట్స్, దుర్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ దుర్రీస్ అంటారు కార్పెట్స్, అవి వరల్డ్ ఫేమస్ అన్నమాట. ఇట్లా హ్యాండ్ ఓవెన్ టెక్స్టైల్స్, ఇలా ఎన్నో రకాల టెక్స్టైల్స్ ఉన్నాయి. ఇండియన్ టెక్స్టైల్ ట్రెడిషన్ చాలా రిచ్ టెక్స్టైల్ ట్రెడిషన్. ఓవరాల్గా మనకి 100కి పైగా టెక్స్టైల్స్కి జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా 4 కేటగిరీస్లో మనం ఇప్పుడు ఒక 20 ఇంపార్టెంట్ టెక్స్టైల్స్ని, ట్రెడిషనల్ టెక్స్టైల్స్ని సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ కలంకారీ, ఇది ఏపీకి సంబంధించినటువంటిది. పెదానా కలంకారీ అనే దానికి దీని జిఐ ట్యాగ్ కూడా లభించడం జరిగింది. కలంకారీ అనేటటువంటిది ఏన్షియంట్ ఆర్ట్ స్టైల్, పేరులోనే కలంకారీ, కలం పెన్ లాగా అని. సో కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద టామరిండ్, చింత అది ఉంటుంది కదా, పుల్లలతో వీటితో వేస్తారనమాట. న్యాచురల్ డైస్ని అద్దుతారు. 2 రకాల కలంకారీ ఆర్ట్స్ అనేవి ఫేమస్ అండి. ఒకటి శ్రీకాళహస్తి స్టైల్ అని, 2 మచిలీపట్నం స్టైల్ అని. శ్రీకాళహస్తి స్టైల్ వచ్చేటప్పటికి హిందూ మైథాలజీ ఈ సీన్స్ని ఎక్కువ డిపిక్ట్ చేస్తారు. అదే మచిలీపట్నం వివిధ రకాల ఇంట్రికేట్ ట్రెడిషనల్ బ్లాక్స్ ఇలాంటివి ఎక్కువగా వాడతారనమాట. శ్రీకాళహస్తి స్టైల్, మచిలీపట్నం స్టైల్ అని ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కలంకారీ ఆర్ట్ ఉంది. కానీ ఈ పెదానా, కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన పెదానా కలంకారీ అనే దానికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాశ్మీర్ పష్మినా షాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాశ్మీర్ పష్మినా, దీనికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేటటువంటిది ప్యూర్ పష్మినా ప్రోడక్ట్స్కి లేబులింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. సరే, ఇది పష్మినా గోట్స్ లేదా చంతాంగి గోట్స్ అని పిలుస్తారు. ఇవి అక్కడ పెరిగేటటువంటి ఇండిజినస్ గోట్స్ అన్నమాట. లదాఖ్ ఆ ప్రాంతాల్లో ఇవి పెరుగుతూ ఉంటాయి. వాటి నుంచి తీసుకున్నటువంటి ఉన్ని ఏదైతే ఉంటుందో, ఆ కశ్మీర్ వూల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని ఓవెన్ అంటే దాన్ని అల్లుతారనమాట. వీటికి సంబంధించి గోట్స్ అనేటటువంటి వాటిని అక్కడ ఉండేటటువంటి చంపా అనే లోకల్ కమ్యూనిటీస్ ఎక్కువగా పెంచుతూ ఉంటారు. రా పష్మినా అనేటటువంటిది, పష్మినా ఈ ఏదైతే ఊల్ ఉంటుందో దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. మన ఇక్కడే తయారు చేసి షాల్స్ ఈ రూపాల్లో అమ్ముతూ ఉంటారు. చాలా ఫేమస్ షాల్స్ అన్నమాట. పష్మినా షాల్ అని పిలుస్తారు దీన్ని. గోట్ యొక్క దాని నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ పుల్కారీ, వెరీ ఫేమస్. పంజాబీ డ్రెస్సెస్ వీటన్నిటి మీద మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఇలాంటి డిజైన్స్. పుల్కారీ డిజైన్ అని పిలుస్తారనమాట. పంజాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంబ్రాయిడరీ ట్రెడిషన్ ఇది. దీనికి ఇదిగోండి, దీనికి హ్యాండ్ స్పన్ ఖాదీ క్లాత్ తీసుకొని దాని మీద బ్రైట్ కలర్ థ్రెడ్స్తో ఎంబ్రాయిడరీ అనేది చేస్తారు. అసలు ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా కింద క్లాత్ ఉంటుంది, పైదంతా ఎంబ్రాయిడరీ అనమాట. ఎంబ్రాయిడరీ అనేటటువంటిది చేస్తారు. సో దీన్ని ఆస్పీషియస్గా ఫీల్ అవుతారు. ఇలాంటివి ధరించడం ఫెస్టివల్స్ ఆ టైంలో ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. పంజాబ్కి సంబంధించి ఈ స్టైల్ 2 రకాల స్టైల్స్ ఉన్నాయి, బాగ్ అని, పుల్కారీ అని. బాగ్ అంటే ఫుల్లీ ఎంబ్రాయిడరీ చేస్తారనమాట. పుల్కారీ అంటే అక్కడక్కడ సింపుల్గా లైట్గా వేస్తే దాన్ని పుల్కారీ స్టైల్ అని పిలుస్తారు. పుల్కారీ దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మోటివ్స్ ఏవైతే ఎవ్రీడే ఆబ్జెక్టివ్స్ని ఇన్స్పైర్ అయి వేస్తారు. ఫ్లవర్స్, స్వాడ్స్, వెజిటబుల్స్, ఇలా డిఫరెంట్ షేప్స్లో ఈ పుల్కారీ వర్క్ అనేటటువంటిది చేస్తూ ఉంటారు. ఇది ఎంబ్రాయిడరీ ట్రెడిషన్. నెక్స్ట్ కచ్ అండ్ కతియావార్ ఎంబ్రాయిడరీ ఇంపార్టెంట్ అండి. కచ్ అండ్ కతియావార్ ఎంబ్రాయిడరీ అది చాలా టూరిస్ట్ ప్లేస్లు అక్కడ కూడా ఎక్కువ అమ్ముతూ ఉంటారు వీటిని. దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేటటువంటిది ఉంది. ట్రైబల్ కమ్యూనిటీ, కచ్ అండ్ కతియావార్ అక్కడ ఉండేటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కువగా వీటిని నేస్తూ ఉంటారు, వీటిని ధరిస్తూ ఉంటారు కూడా.
జనరల్గా డిఫరెంట్ స్టైల్స్ అనేటటువంటి వాటిలో వీటిని తయారు చేస్తారు. దీన్ని ఎంబ్రాయిడరీ అనేటటువంటి దీన్ని చేస్తారనమాట. రైట్, దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఇండిగో బ్లూ, క్రిమ్సన్ రెడ్, గ్రీన్, ఎల్లో ఇలా వివిధ రకాల కలర్స్ అనేటటువంటి వాడతారు. దీంట్లో చిన్న అద్దాలు లాంటివి ప్లేస్ చేస్తారు, అబ్లా అని పిలుస్తారు అనమాట. చిన్న చిన్న ఇలా ఉన్నాయా, సో అది దాని యొక్క ఫేమస్ ఇదన్నమాట. దీంట్లో ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క స్టైల్ అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళ స్టైల్ని బట్టి ఇందాక అన్నట్టు 6 టైప్స్ ఆఫ్ స్టైల్స్, ఆ ప్రాంతంలో ఒక్కొక్క ట్రైబ్ ఒక్కొక్క స్టైల్. ఈ మధ్యలో ఈ చిన్న అద్దాలు లాంటివి ఉన్నాయా, అవి పెట్టడము. ఈ ఎంబ్రాయిడరీ స్టైల్ అనేది కచ్ మరియు కతియావార్ ఎంబ్రాయిడరీ అని ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ సుజనీ వర్క్ బీహార్కి సంబంధించి వెరీ ఫేమస్. దీనికి జిఐ ట్యాగ్ కూడా లభించడం జరిగింది. సుజనీ అండ్ కత్వా ఎంబ్రాయిడరీ అనేటటువంటిది చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్గా చెప్తారు. దీన్ని ఇదిగో క్విల్ట్స్ అంటే దుప్పట్లు ఇలాగా. సో వీటిని తయారు చేయడానికి శారీస్ నుంచి వీటిని కుట్టడానికి దీన్ని వాడతారనమాట. వైట్, రెడ్, డార్క్ బ్లాక్ ఈ కలర్స్లో జనరల్గా దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇదిగో చూస్తే కలర్స్ కొన్ని మాత్రమే వాడుతూ ఉంటారనమాట. వివిధ రకాలైనటువంటి షేప్స్, ఫిషెస్ అని, డక్స్ అని ఇలాంటి వాటన్నిటిని తీసుకొని దాని మీద వేస్తూ ఉంటారనమాట. చూడండి, బార్డర్ రీజన్ ఉందా, ఈ బార్డర్ మీద కూడా ఈ విధమైనటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేటటువంటి జరిగింది. సుజనీ ఎంబ్రాయిడరీ వర్క్, ఇది జిఐ ట్యాగ్ కూడా ఉంది, బీహార్కి సంబంధించింది. నెక్స్ట్ చికన్ కారీ అని పిలుస్తుంటారు. ఇది కూడా చాలా ఫేమస్ అండి, చాలా డ్రెస్సెస్కి వీటికి ఎక్కువ వాడుతూ ఉంటారు. చికన్ కారీ అనేటటువంటి ఎలిగెంట్ ప్యాటర్న్స్ అనేటటువంటి చింకన్ అని కూడా పిలుస్తారు. ఎలిగెంట్ ప్యాటర్న్స్ అనమాట. లక్నో ఈ ప్రాంతాల్లో చాలా ఫేమస్ ఇవి. చికన్ స్టైల్స్ అనేటటువంటివి కలకత్తా, ఢాకా ఇక్కడ వరకు ఫాలో అవుతారు. చాలా దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ దీన్ని చాలా డాక్యుమెంట్ చేసింది. జాలీ వర్క్ లాగా దీన్ని తయారు చేస్తారు. అంటే గ్యాప్స్ ఉంటాయి మధ్యలో, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, క్లాత్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రైట్, సో యానిమల్ మోటివ్స్, వివిధ రకాల ఫ్లవర్స్ ఇలాంటి మోటివ్స్ని జనరల్గా దీని మీద ఎంబ్రాయిడరీ చేస్తూ ఉంటారు. జస్ట్ ఫస్ట్ ప్రింట్ చేస్తారు దాని మీద, ఆ ప్రింట్ మీద ఎంబ్రాయిడరీ అనేది చేస్తూ ఉంటారనమాట. రైట్, నెక్స్ట్ పిప్లీ అప్లిక్ వర్క్ అని పిలుస్తాం. ఒడిస్సాకు సంబంధించినటువంటి ట్రెడిషనల్ వర్క్ ఇది. ఆర్నమెంటల్ నీడిల్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అది పిప్లీ అనేటటువంటి విలేజ్లో చాలా ఫేమస్ అన్నమాట. స్మాల్ పీసెస్ ఆఫ్ కలర్డ్ క్లాత్ని ఫస్ట్ కట్ చేసి దాన్ని తెచ్చి దీని మీద స్టిచ్ చేస్తారు. ఆ విధంగా దీన్ని తయారు చేస్తారు. దీన్ని ప్యాచ్ వర్క్ అని కూడా పిలుస్తూ ఉంటారు, చందువా ప్యాచ్ వర్క్ అని పిలుస్తూ ఉంటారు. హిందూ గాడ్స్, హ్యూమన్ ఫామ్స్, యానిమల్స్ ఇలా వివిధ రకాల ఫామ్స్ని దీని మీద పెడుతూ ఉంటారు. ఈ క్లాత్ అనేటటువంటిది చందువా వర్క్ చేసినటువంటి, ఈ పిప్లీ వర్క్ చేసినటువంటి క్లాత్ అనేటటువంటిది చూడండి, చారియట్స్ వాటి మీద కూడా కప్పడానికి పైన దుప్పట్లాగా వేస్తారు కదా, వాటన్నిటి మీద ఈ ఆర్ట్తో చేసినటువంటి క్లాత్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా వాటిలో ల్యాంప్ షేడ్స్, గార్డెన్ అంబ్రిల్లాస్, బెడ్ కవర్స్, హ్యాండ్ బ్యాగ్స్ వీటన్నిటి మీదను ఈ ఆర్ట్ ఫామ్ అనేది బాగా ఫేమస్ అయింది. ఇది ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఫామ్, ఒడిస్సాకు సంబంధించింది. దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేటటువంటిది ఉంది. పిప్లీ విలేజ్లో ఇది ఫేమస్ కాబట్టి అందుకే దీన్ని పిప్లీ అప్లిక్ వర్క్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ కంతా, వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. కంతా చాలా ఇంట్రికేట్ వర్క్ అనమాట. కంతా అంటే థ్రోట్ అనమాట. ఇక్కడ నీడిల్ అనేటటువంటిది, నీడిల్ ఏదైతే ఉందో నీడిల్ అంటే థ్రెడ్ని వాడి ఆర్ట్ చేస్తారు. ఇది కూడా ఎంబ్రాయిడరీ ఆర్ట్. దీన్ని నక్ష అంటారు. నక్ష అంటే చిన్న స్టిచెస్ లాగా వేసుకుంటూ వెళ్ళడం అనమాట. దీన్నే దోర్కువా అని కూడా పిలవచ్చు. అంటే రెండు సైడ్లు మోటివ్స్ అనేటటువంటి వేస్తారు, రెండు సైడ్స్ వాడుకోవచ్చు. అంటే దీన్ని ఒక సైడ్ ఇలా వేసారా, దాని వెనకాల తిప్పు కూడా వేసుకోవచ్చు. జనరల్గా శారీస్కి, వీటికి క్విల్ట్స్కి వీటికి ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా రూరల్ బెంగాలీ ఏరియాలో చాలా ఫేమస్ ఆర్ట్ ఫామ్ ఇది. దీంట్లో క్విల్ట్స్ వీటన్నిటికీ శారీస్, సల్వార్ సూట్స్ వీటి కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. జామెట్రిక్ డిజైన్స్, బర్డ్స్, ఫ్లవర్స్, మిథలాజికల్ ఫ్లవర్స్, ఫిగర్స్ వీటన్నిటి కూడా ఇది ఫేమస్. కంతా ఆర్ట్ వర్క్, కంతా ఎంబ్రాయిడరీ అని పిలుస్తాము. నెక్స్ట్ తెలంగాణ తేలియా రుమాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ దీనికి జిఐ ట్యాగ్ కూడా రావడం జరిగింది. తేలియా రుమాల్ అంటే లైట్ క్లాత్ అనమాట. ఇది హ్యాండ్ మేడ్ క్లాత్. ఇది ఇకాత్ అని పిలుస్తాం. ఇకాత్ అంటే ఏంటి, ఆ ఫ్యాబ్రిక్ని ముందు కలర్లో ముంచి
ఆ తర్వాత ఆ యాన్ని కలర్లో ఉంచి ఆ తర్వాత దీన్ని తయారు చేస్తారు. జనరల్గా రెడ్, బ్లాక్, వైట్ ఈ 3 కలర్స్ వాడతారు. ఇది ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ ప్రాసెస్ అన్నమాట. నిజాం డైనస్టీ టైంలో పుట్టపాక అని పిలుస్తాం. ఆ ప్రాంతం దీనికి చాలా ఫేమస్. ఇవి చాలా ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ కూడా అయ్యేవి. ఈ తేలియా రుమాల్ అని పిలుస్తాం అన్నమాట. ఎవరైతే నిజాం కోర్టులో వర్క్ చేసే వాళ్ళు తలకి ఇలా తలపాగలాగా చుట్టుకోవడం అనేది ఒక రెప్యుటేషన్, ఒక సింబాలిక్ స్టేటస్ని సూచించేది. సో అటువంటి ఫేమస్ ఇదన్నమాట తేలియా రుమాల్. తెలంగాణ దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ కోటా దోరియా అని పిలుస్తారు. కోట అంటే రాజస్థాన్కి సంబంధించి దీనికి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. కోటా దోరియా లేదా కోటా దూరియా అని పిలుస్తారు. లైట్గా ఉండే క్లాత్ అన్నమాట. దానిపైన చిన్న చిన్న అద్దాల లాంటి వర్క్ ఉందా, సో ఈ చిన్న చిన్న స్క్వేర్స్ దీన్ని ఎంబ్రాయిడరీ చేస్తారనమాట. ప్యూర్ కాటన్ అండ్ సిల్క్తో వీటిని తయారు చేస్తారు. వివిధ ప్యాటర్న్స్లో చూడండి, వివిధ ప్యాటర్న్స్లో దీన్ని తయారు చేస్తారు. రాజస్థాన్ ప్రాంతంలోనిగా చాలా ప్రాంతాల్లో ఇది కోటా దోరియా జనరల్గా శారీస్ వాటికి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. చాలా ఫేమస్ క్లాత్ ఇది, ఇంపార్టెంట్. నెక్స్ట్ బగ్రూ ప్రింట్స్. రాజస్థాన్కి సంబంధించింది బగ్రూ ప్రింట్స్ అంటారు. ఇది బ్లాక్ ప్రింట్స్ అన్నమాట, ప్రింటెడ్ క్లాత్. ఇది బగ్రూ అనేటటువంటిది ఇక్కడ రా మెటీరియల్ని ప్రాసెస్ చేసి కాటన్ మీద దాన్ని ప్రింట్ చేస్తారు. ఆ బ్లాక్ మీద తెచ్చి అట్లా ప్రింట్ చేస్తారనమాట. సింగిల్ మోటివ్సే వాడతారు, ఫ్లవర్స్, లీవ్స్ ఇట్లా. దీనికి వివిధ రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ట్రెల్లీస్ అంటారు, చిన్న చిన్న ఇట్లా ట్రెల్లీస్ లాంటి ప్యాటర్న్స్ ఇవి ఉన్నాయి. ముఘల్ పీరియడ్లో వాటిలో ఈ ట్రెల్లీ ప్యాటర్న్స్ అవన్నీ కూడా దీనికి వాడుతూ ఉంటారు. బగ్రూ ప్రింట్స్ అని పిలుస్తూ ఉంటారు. దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేటటువంటిది లభించడం జరిగింది. చంబల్ రుమాల్, మనం ఇందాక తేలియా రుమాల్ అన్నామా, అట్లా ఇది చంబల్ ప్రాంతం. చంబా రుమాల్, చంబల్ కాదు చంబా రుమాల్. ఇది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటిది. చంబా రుమాల్ చూడండి ఇక్కడ. చంబా రుమాల్ అనేటటువంటిది హిమాచల్ ప్రదేశ్లో ఉండేటటువంటి వివిధ ఎంబ్రాయిడరీ ప్రాక్టీసెస్ అన్నమాట. పంతన్ కోట్ అని పిలుస్తారు. పతాన్ కోట్ కాదండి, పంతన్ కోట్. బుద్ధిస్ట్ లిటరేచర్, బుద్ధిస్ట్ విలేజెస్ ఉంటాయి అక్కడ ఇది ఎక్కువగా ఫేమస్. దీని మీద జాతకా స్టోరీస్ అలాంటి వాటిని ఎంబ్రాయిడరీ చేస్తూ ఉంటారు. చంబా అనేటటువంటిది నీడిల్ వర్క్ బాగా ఫేమస్. దీన్ని నీడిల్ పెయింటింగ్, ఇదంతా పెయింట్ కాదు, నీడిల్తో ఇలా చేసింది, నీడిల్ పెయింటింగ్ అనమాట. జనరల్గా ఈ పర్టికులర్ మోటివ్స్ అనేటటువంటి వాటిని పహారీ పెయింటింగ్స్ అంటారు. హిమాచల్ ప్రదేశ్లో పహారీస్ అంటుంటారు. పహారీ పెయింటింగ్స్కి ఇంపార్టెంట్. ఇవి కృష్ణ మరియు కృష్ణ కల్ట్కి సంబంధించినవి కూడా దీని మీద మోటివ్స్గా వేస్తూ ఉంటారు. బుద్ధిస్ట్ ట్రెడిషన్ కూడా దీని మీద మోటివ్స్గా ఫాలో అవుతూ ఉంటారు. చంబా రుమాల్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ కుల్లు షాల్, హిమాచల్ ప్రదేశ్. ఇది హై క్వాలిటీ షాల్గా చెప్తుంటారు. కుల్లు వ్యాలీ అనేటటువంటిది మనకు తెలుసు, చాలా రకాలైనటువంటి కల్చరల్ ఎన్విరాన్మెంటల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఇక్కడ. ఈ కుల్లు షాల్ స్టోల్స్, మఫ్లర్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో టెంపుల్స్ జనరల్గా ఈ షాల్స్ని వాల్స్కి, టెంపుల్స్కి, బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్లో వాటిలో వాల్స్కి కూడా డెకరేటివ్ ఫామ్గా తగిలిస్తూ ఉంటారు. షాల్స్గా మనము వాడుకోవచ్చు. ఇట్లా జియోగ్రఫిక్ ప్యాటర్న్స్ అనేటటువంటివి ఉంటాయి. జనరల్గా ఈ డార్క్ కలర్ మీద ఈ జియోగ్రఫిక్ ప్యాటర్న్స్ అనేటటువంటి వేస్తారు. కుల్లు షాల్, పష్మినా షాల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఎలా ఫేమస్, లదాఖ్ ఆ ప్రాంతానికి, అలాగా ఈ కుల్లు షాల్ అనేటటువంటిది కూడా హిమాచల్ ప్రదేశ్లో చాలా ఫేమస్ అన్నమాట. వీటిని హ్యాండ్ టెక్స్టైల్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ మీజో పునాచి అని పిలుస్తూ ఉంటారు. దీన్ని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారండి. ఇది ఉందా, చాలా ఇంట్రికేట్ ఆర్ట్ ఫామ్ మీజో. సో దీన్ని కల్చరల్ ఆబ్జెక్ట్గా ఫీల్ అవుతారు. మ్యారేజెస్కి, డిఫరెంట్ ఫెస్టివల్స్కి ఇలాంటి ఎంబ్రాయిడరీ టెక్స్టైల్స్ వేసుకోవడానికి ఎక్కువ ఫేమస్ అన్నమాట. మీజో పుంచై అని పిలుస్తూ ఉంటారు. ఇది షాల్ టెక్స్టైల్ అన్నమాట. మీజో టెక్స్టైల్స్ చాలా కలర్ఫుల్గా మనం చెప్పుకోవచ్చు. మీజో ఫెస్టివల్స్కి వాటికి కామన్లీ యూజ్డ్ కాస్ట్యూమ్స్ అన్నమాట. వీటికి ఇంట్రికేట్ మోటివ్స్ అనేటటువంటివి తీసుకొని వస్తారు. యాన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని మీద ఈ ఇంట్రికేట్ మోటివ్స్ అనేటటువంటివి ప్రింట్ చేయడం అన్నమాట. మీజో పుంచేయి అని పిలుస్తారు. నెక్స్ట్ కందంగి శారీస్, వెరీ ఇంపార్టెంట్. మన తమిళనాడుకి సంబంధించిన కందంగి శారీస్ అంటాం. దీనికి కూడా లాస్ట్ ఇయర్ జిఐ ట్యాగ్ లభించింది. జనరల్గా సమ్మర్ ఆ టైంలో ఈ శారీస్ ఎక్కువగా బాగా ఫేమస్ అన్నమాట. కందంగి శారీస్ అనేవి
శివగంగా డిస్ట్రిక్ట్లోని కరైకుడి తాలూకులో ఇక్కడ అనమాట. కాంట్రాస్ట్ బార్డర్స్ అనేటటువంటివి ఉంటాయి. శారీస్ ఎక్కువగా చేస్తుంటారు సమ్మర్లో, కాటన్ శారీస్. ఇక్కడ వీవర్స్ లాస్ట్ ఇయరే దీనికి జిఐ ట్యాగ్ అనేటటువంటిది రావడం జరిగింది. జిఐ ట్యాగ్ కందంగి శారీస్. నెక్స్ట్ సంగనర్ ప్రింట్స్, రాజస్థాన్కి సంబంధించిన ప్రింట్స్, సంగనర్ ప్రింట్స్ అని పిలుస్తాం. దీంట్లో సంగనర్ ప్రింట్స్ అనేటటువంటివి బగ్రు ఆర్ట్ ఫామ్ అన్నామా, బగ్రు ఆర్ట్ ఫామ్లో వాడేటటువంటిది. ఇది ప్రింటెడ్ కాకపోతే బ్లాక్ ప్రింటింగ్ అనేటటువంటిది వాడతారు. వైబ్రెంట్ కలర్స్ అనేటటువంటివి వాడతారు. జనరల్గా జైపూర్ ఆ ప్రాంతంలో ఈ ప్రింటెడ్ క్లాత్స్ అనేటటువంటివి చాలా ఫేమస్. రాజస్థాన్ సంగనర్ ప్రింట్స్ అంటారు. దీనికి కూడా జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. నెక్స్ట్ పూత్కులి ఎంబ్రాయిడరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్లీ కూడా అడుగున్నారు. ఇది తమిళనాడుకు సంబంధించి తోడా అనేటటువంటి ట్రైబ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పూతుకులి ఎంబ్రాయిడరీ అని పిలుస్తారు. తమిళనాడు నీలగిరీస్లో ఎక్కువగా ఉంటారు ఈ తోడా కమ్యూనిటీ, తోడా అనే కమ్యూనిటీ. సో పుగర్ అని కూడా పిలుస్తారు. ఫ్లవర్ టైప్లో ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఈ ఎంబ్రాయిడరీ అనేటటువంటి కంతా వర్క్ అనుకున్నామా స్టార్టింగ్లో, రాజస్థాన్లో ఫేమస్ కంతా వర్క్. అలాగే ఇక్కడ విమెన్ దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. షాల్స్ గాను వాళ్ళ యొక్క ట్రెడిషనల్ టెక్స్టైల్స్ కానీ వీటిని ఫాలో అవుతారు. జనరల్గా రెడ్ బ్లాక్ ఈ రెండు కలర్స్తో వైట్ కలర్ దాని మీద ప్రింట్ వేస్తుంటారు. తోడాస్ అనే వాళ్ళు అక్కడ బఫెలోస్ని వర్షిప్ చేస్తారు. సో బఫెలోస్ అనేటటువంటిది వన్ ఆఫ్ ది ఎంబ్రాయిడరీ, దీంట్లో ఆ షేప్స్ వాటిని అనమాట. సన్, మూన్, స్టార్స్ వీటన్నిటినీ కూడా ఈ ఎంబ్రాయిడరీలో డిఫరెంట్ షేప్స్గా వాడుతూ ఉంటారు. పూత్కులి ఎంబ్రాయిడరీ అని పిలుస్తారు. చాలా ఫేమస్ అండి. నెక్స్ట్ జర్దోజీ లేదా జరీ లేదా కాల్బుట్టు వర్క్ అని చెప్తూ ఉంటారు. జరీ వర్క్, జర్దోజీ వర్క్ అంటూ ఉంటారు. చాలా ఫేమస్. ఈ విధంగా పూసలుగా వాడతారు అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ ఎంబ్రాయిడరీ అనేటటువంటి దాన్ని లక్నో దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. లక్నో ప్రాంతానికి దీని జిఐ ట్యాగ్ అనేటటువంటిది కూడా వచ్చింది. ఇక్కడ వివిధ రకాల ఫ్లవర్స్, క్రీపర్స్ వీటన్నిటిని వాడుతూ ఉంటారు. దీన్ని కర్చోబీ అని కూడా రకరకాల కందాని, జర్దోజీ అనే వర్క్ కింద వివిధ రకాలైనటువంటి మోడల్స్, మెథడ్స్ అనేటటువంటివి ఉన్నాయి. వీటిని డెకరేటివ్ గాను, దుపట్టాస్, శారీస్ గాను రకరకాల ఆబ్జెక్ట్స్కి జర్దోజీ లేదా జరీ వర్క్ అనేది దానికి సంబంధించిన వారు వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇకాత్ ఫ్యాబ్రిక్. ఇకాత్ మన పోచంపల్లికి సంబంధించిన ఇకాత్ అంటాం. సో ఇకాత్ ఫ్యాబ్రిక్ అంటే ఏమన్నా, ముందు డై వేస్తారు పర్టికులర్ దీనికి, ఆ తర్వాత క్లాత్ రూపంలో దీన్ని అల్లుతారు అనమాట. ఇకాత్ టెక్స్టైల్స్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్ ఎక్కువ ఫాలో అవుతాయి. రెసిస్ట్ డైయింగ్ ఇకాత్ అనే మెథడ్ని ఇక్కడ వాడతారనమాట. సో రెసిస్ట్ దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా ఈ పర్టికులర్ పోచంపల్లి ఏరియా వీవింగ్ క్లస్టర్ని డిక్లేర్ చేయడం జరిగింది. రైట్. సో ఇంపార్టెంట్ ఇకాత్ ఫ్యాబ్రిక్ మన పోచంపల్లి. నెక్స్ట్ జమ్దాని వర్క్. జమ్దాని అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఆర్ట్ ఫామ్. చాలా ఫైన్ సిల్క్ ఆర్ట్ ఫామ్ అనమాట. జమ్దాని అంటే వేజ్ ఆఫ్ ఫ్లవర్స్ అంట. జమ్దాని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉంది, కానీ ఈ ప్రాంతానికి ఇది బాగా ఫేమస్. ఇది కౌటిల్య అర్థశాస్త్రాల్లో కూడా దీని గురించి మెన్షన్ చేస్తున్నారు. అంత ఏన్షియంట్ అండ్ ఫేమస్ ఆర్ట్ ఫామ్. చైనీస్, ఇటాలియన్, అరబ్ ట్రావెలర్స్ కూడా దీని గురించి మెన్షన్ చేస్తున్నారు. కాటన్ యాన్ మీద దీన్ని వోవ్ చేస్తారనమాట. ఈ శారీస్ అనేటటువంటివి షోల్డర్ డెకరేషన్గా జనరల్గా వాడుతూ ఉంటారు. చూడండి చాలా ఇంట్రికేట్ హ్యాండ్ మేడ్ క్లాత్ అనమాట ఇది. రైట్. అది కాకుండా మనకి గవర్నమెంట్ అనేటటువంటిది జిఐ రిజిస్టర్డ్ లోగోస్, కొన్నిటికి కొన్ని హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్కి జిఐ రిజిస్టర్డ్ లోగోస్ అని వాటిని ఇచ్చింది. వాటిలో మైసూర్ సిల్క్ కర్ణాటకకు సంబంధించి చూడండి చాలా ఫైనెస్ట్ సిల్క్ అనమాట మైసూర్ సిల్క్. మూగా సిల్క్ ఇది అస్సాంకి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. కుల్లు షాల్ ఇందాక చదువుకున్నాం కదా, కుల్లు షాల్స్ అంట. సో వీటికి వీటికి ఇక్కడ చూడండి నవంగ్లంద్ దుర్రీస్ అంటే ఇట్లా నేల మీద పరుచుకునేవి, ఇలాగనమాట దుప్పట్లు ఇట్లాగా చేయడం. కర్ణాటకకు సంబంధించి నవల్గుండ్ దుర్రీస్ అని పిలుస్తారు. కోటా దోరియా అనేది హ్యాండ్లూమ్, చాలా ఫైన్. రాజస్థాన్కి సంబంధించి బెనారస్ శారీస్ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఫైన్ సిల్క్తో తయారు చేస్తారు. ఈ ఆరిటికి జిఐ రిజిస్టర్డ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ లోగో ట్యాగ్ ఇచ్చింది. మిగిలిన వాటిని చాలా పదుల సంఖ్యలో ఉన్న వాటిని జిఐ ట్యాగ్స్ ఇచ్చిన ఈ ఆరిటికి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్కి లోగో ట్యాగ్ అనేటటువంటిది ఇవ్వడం వీటి యొక్క ప్రత్యేకత అన్నమాట.
రైట్. వీటి గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకుంటే మంచిది. రైట్. ఇవి టెక్స్టైల్స్, ఇంపార్టెంట్ ట్రెడిషనల్ టెక్స్టైల్స్, వాటికి సంబంధించినవి, టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్ ఏంటి, ఇంపార్టెంట్ టెక్స్టైల్స్ ఏంటి అన్నవండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.